ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. వ్యయములో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. పనివారం పెరిగేటువంటి సూచన కనిపిస్తోంది. షష్టములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయాలు సాధించుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, అనుకోకుండా నూతన అవకాశాలు, పోటీ ప్రపంచంలో విజయాలు, జన సహకారం బాగా ఉంటుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, సృజన సహకారంతో చాలా మంచి పనులు చేసుకోగలుగుతారు ఈ వారంలో. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ సానుకూలంగా ముందుకు సాగే పరిస్థితి కనిపిస్తుంది ఈ వారంలో. వ్యయంలో ఈ శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. శ్రమ అధికమవుతుంది. ఒక్కోసారి ఇంటా బయట కూడా పని ఒత్తిడి అధికమయ్యేటువంటి సూచన మీకు కనిపిస్తుంది ఈ వారంలో. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ శనివారం రోజు ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకొని మరింతగా మంచి ఫలితాలను పొందే ప్రయత్నం చేయండి.